ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎన్నో దుఃఖములు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు అనేవి వారిని వెంబడిస్తూ ఉన్నాయి. ఆ వెంబడించేటప్పుడు వారు ప్రభువుని విడిచిపెట్టలేదండి, ప్రభువుకు దూరం అయిపోలేదండి. ఆ కష్టములోనే, ఆ కన్నీళ్ళలోనే, ఆ బాధలోనే వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. మరి ఈ రోజున నీ జీవితము ఇశ్రాయేలు ప్రజల వలె ఎన్ని కష్టాలు నువ్వు భరిస్తూ ఉన్నా, ఎన్ని నిందలు నువ్వు అనుభవిస్తూ ఉన్నా, ఎన్నో అవమానముల చేత నువ్వు కృంగిపోతున్నా, నీవు దేవుని విడిచిపెట్టి ఉన్నావేమో. ఈ ఇశ్రాయేలు ప్రజల వలె నువ్వు ప్రభువుని విడిచిపెట్టవద్దు. దేవునికి ప్రార్థన చేయము. నిశ్చయముగా నా యేసయ్య నీ ప్రతి దుఃఖమును తొలగించి నీ బ్రతుకులో నెమ్మది కలుగు చేయగలిగినవాడు. ఈ దేవుని ప్రజల జీవితాలలో వారు దేవునికి ప్రార్థించినప్పుడు అక్కడికి ప్రవక్తను పంపించి వారి కష్టం నుంచి వారు విడుదల పొందే విధముగా వారు ఆ ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రభు వారిని ప్రవేశపెట్టారు. అక్కడ నెమ్మది ఉన్నది, అక్కడ సంతోషము ఉన్నది, అక్కడ వారి జీవితం ఆశీర్వాదకరముగా మలచబడింది. విశ్వాస జీవితంలో మనము కూడా కష్టములో ఉన్న, కన్నీళ్ళ మధ్యలో ఉన్న, దుఃఖములో ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజల వలె దేవునికి ప్రార్థన చేయగలిగితే ప్రభువు నిశ్చయముగా మన ప్రార్థనకు జవాబిచ్చి మన కన్నుల ఎదుట ఉన్నటువంటి ప్రతి శోధనను, ప్రతి రోధనను, ప్రతి ఆవేదనను తొలగించి మన జీవితంలో నెమ్మది కలుగు చేసి ఆశీర్వాదక్రముగా ప్రభు మనల్ని నిలపగలిగిన వాడు. నా యేసయ్య మాత్రమే నీ ప్రతి కన్నీరు తుడిచి నీ జీవితంలో గొప్ప మేలు చేయునుగాక. ఆమేన్. అవమానపరిచిన వారి ఎదుట నా యేసు నిన్ను సంతోషపరచగలిగిన వాడు. దూషించిన వారి ఎదుట నిన్ను గణపరచగలిగిన వాడు. నీ బ్రతుకులో నీ ప్రాణములకు నెమ్మది కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎన్నో కష్టములతో, కన్నీళ్లతో, ఇరుకులతో, ఇబ్బందులతో వారు కాల్చబడుతూ వేధించబడుతూ ఉండగా, ఆ వేధించబడుతూ ఉన్నప్పుడే వారు దేవునికి మొరపెట్టినప్పుడు వాటి నుంచి గొప్ప విడుదల మీరు కలుగు చేసి ఉన్నారు నాయన. ఈ రోజున బిడ్డల జీవితంలో కూడా తండ్రి ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో అవమానములు ఉన్నా ఇశ్రాయేలు ప్రజల వలె నీ సన్నిధికి వచ్చి నీ కొరకు ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. ఇప్పటికీ నీ బిడ్డలు చేయించున్నారు. వారి జీవితంలో నీ మహిమకల కార్యములు జరిగించండి. అనేకుల ఎదుట నీ బిడ్డలు మీరు గణపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.